విశాఖ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులు ఆచూకీ లభ్యమైంది. అప్పికొండ ప్రాంతంలో 6 మత్స్యకారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ నెల 1వ చేపల వేటకు వెళ్లిన 6 మత్స్యకారులు బోటు అలల దాటికి దెబ్బతినడంతో పైభాగంలోనే ఉండిపోయారు. మంగళవారం రాత్రి వరకు బిక్కుబిక్కుమంటూ సముద్రంలోనే గడిపారు. నిన్న రాత్రి అప్పికొండ తీరానికి చేరుకుని అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారిని రక్షించారు. విశాఖ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. అప్పికొండ ప్రాంతంలో 6 మత్స్యకారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి అనురాధ అందిస్తారు. అనురాధ, నిన్న చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు 6 ఫిషింగ్ బోట్ లో మత్స్య వేట చేస్తూ ఉంటుండగా వాళ్ళంతా సముద్రంలో గల్లంత అయినట్లుగా అధికారులకు సమాచారం వచ్చింది. అయితే వాళ్ళంతా కూడా బోటు రిపేర్ కావడంతో ఆ బోటు ముందుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో బోటు మీదకెక్కి ప్రాణాలు రక్షించుకుంటూ ఇక్కడున్న అధికారులకి కుటుంబ సభ్యులకి కూడా సమాచారం ఇచ్చారు. దాంతో వెంటనే సహాయక చర్యల కోసం గాలింపు చర్యలు చేపట్టిన కోస్ట్ గార్డ్ నేవీ వాళ్ళ నావిగేషన్ ప్రకారం వాళ్ళు ఎక్కడున్నారు అనేది ట్రేస్ అవుట్ చేసి గంగవరం పోర్ట్ తీరంలో వాళ్ళని గుర్తించారు. అక్కడికి వెళ్లి వాళ్ళని రక్షించి తీసుకురావడం జరిగింది. వాళ్ళంతా కూడా క్షేమంగా మొత్తం 6 కూడా క్షేమంగా ఇక్కడికి చేరుకున్నారు. అందులో విశాఖపట్నానికి చెందిన మత్స్యకారులు 4 కావడం, మరొక 2 భోగాపురం ఏరియా ప్రాంతానికి ముక్కం ఏరియా ప్రాంతానికి చెందిన మత్స్యకారులు 2. మొత్తం 6 కూడా సురక్షితంగా విశాఖ చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఫిషింగ్ జేడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి సమాచారం నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళని తిరిగి ఇంటికి పంపించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. మొత్తానికి అధికారులతో పాటు పొలిటీషియన్స్ కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. వెంటనే సహాయక చర్యల కోసం కోస్ట్ గార్డ్ నేవీని అలర్ట్ చేయడం జరిగింది. అలాగే మత్స్యకారులు కూడా వారంతో ప్రయత్నంగా వారు కూడా గాలి చర్యలు చేపట్టారు. అయితే నావిగేషన్ ప్రకారం వారు ఇచ్చిన సిగ్నల్ ట్రేస్ అవుట్ చేసి వారిని సురక్షితంగా ఇక్కడికి తీసుకురావడంతో మొత్తంగా మత్స్యకారుల ఫ్యామిలీ అంతా కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు.